ఏపీ పోలీసులకు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదని, చంద్రబాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు జగన్. తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని, యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు. జగన్ వ్యాఖ్యలకు సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ స్పందించారు. వైసీపీ అధినేతను జగన్ అంటూ సంబోధించారు ఎస్ఐ సుధాకర్ యాదవ్. పోలీసులను బట్టలోడదీసి కొడతారనపై రియాక్ట్ అయ్యారు. యూనిఫామ్ నువ్విస్తే వేసుకున్నది కాదని, కష్టపడి చదివి సాధించిందని చెప్పారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలు ఉడిదిస్తారన్న జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందంటున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్. పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలు కనిపించవా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జగన్ పై ఎస్ఐ సుధాకర్ వ్యాఖ్యలు సరికాదంటున్నారు తోపుదుర్తి. చంద్రబాబు మెప్పు కోసం రామగిరి ఎస్ఐ అలా మాట్లాడారని మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే. టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా. ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు, ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి, నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా, ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం. ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడులకు కారకులు అవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం. అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది. వారిపైన ఇవాల్టి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది. ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు, మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా.